హాయ్, దిస్ ఇస్ శరత్ కుమార్. మీరు చూస్తున్నది మంచాల సనత్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన గూడూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి పాశం సునీల్ గారి యొక్క సైకిల్ శిల్పం నేను గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో చేయడం జరిగిందండి. ఈ యొక్క ఆర్ట్ ఇదిగో ఈ విధంగా చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్ట్ చేసేటువంటి క్రమంలో నా స్నేహితుడు మా జూనియర్ కోట సతీష్ కుమార్ యాదవ్ తమ్మినపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి చిన్న వయసు నుంచి అతనికి రాజకీయాల పట్ల చాలా ఇంట్రెస్ట్. ఇదిగో ఇతనేనండి. ఇతను రాజకీయం అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము స్కూల్ లెవెల్ నుంచి మా టీచర్స్ ఏదైతే ఈ స్కూల్ లెవెల్లో పెట్టేటువంటి ఎలక్షన్స్ కానీ తర్వాత వాటిలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. చూడండి, చిన్న వయసు నుంచే రాజకీయం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగినటువంటి వ్యక్తి. ఆ అబ్బాయి ఆధ్వర్యంలో నేను ఈ యొక్క శాండ్ ఆర్ట్ అనేది చేయడం జరిగిందండి. దీన్ని చాలామంది వీక్షకులు మరి వీక్షించారు, చూశారు, చాలామంది కూడా అభినందించారు. మరి ఆ గ్రౌండ్లో వేసినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారండి. ఎందుకంటే పాశం సునీల్ గారు దాదాపు 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తితో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనతో పాటు మరి ఉండేవాళ్ళండి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నా పక్కన మధ్యలో నేను ఉన్నానండి. ఆ పక్కన వచ్చేసి నా స్నేహితుడు కోట సతీష్ కుమార్ యాదవ్ గారండి. అలాగే చాలామంది విజిటర్స్, అలాగే అక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులు, అలాగే పత్రికా ప్రతినిధులు, మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి యొక్క ఆర్ట్ని మరి లైవ్లో షూట్ చేయడం అనేది జరిగింది. ఇలా చేస్తూ చాలా సమయము అక్కడే చేయడం జరిగింది. ఆర్ట్ చేసేదానికి నాకు సుమారు 9 గంటల సమయం పట్టింది. నాతో పాటు నా టీం కూడా ఆ యొక్క ఆర్ట్ అనేది వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారండి. సుమారు ఒక 10 టన్నుల ఇసుకతో 9 గంటల పాటు శ్రమించి నేను ఆ యొక్క ఆర్ట్ని చేయడం జరిగింది. నాతో కూడా ఉన్నటువంటి వ్యక్తులు, నన్ను ప్రోత్సహించినటువంటి వారందరూ కూడా నన్ను చాలా వరకు అప్రిషియేట్ చేశారండి. అల్లూరు ఆదిశేషారెడ్డి గ్రౌండ్లో ఒక ఆర్ట్ చేయడం జరిగింది. ఆ ఆర్ట్ చేసే సమయంలో కొంచెం ఎండ ఎక్కువ కూడా ఉండింది. ఆ ఎండని తట్టుకునేదానికి నేను చాలా కష్టపడ్డానండి. అయినప్పటికీ ఆ ఆర్ట్ని కంప్లీట్ చేశాను. చాలా కష్టమైనటువంటి ఆర్ట్. ఆ ఆర్ట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, మనం ఎక్కువ రాజకీయాల్లో మనం ఉంటామండి. ఎవరైతే మనం అభిమానించేటువంటి రాజకీయవేత్తలు ఉంటారో, రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళని మనం ఎక్కువ కూడా మనం అభిమానిస్తూ ఉంటాము. అలాగే పాశం సునీల్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, మనం ఎవరి వెళ్ళి సార్ గారి దగ్గర మాట్లాడినా కూడా చాలా అభిమానంగా ఉంటాడండి. కాబట్టి 35 సంవత్సరాలు, సుమారు 35 సంవత్సరాల పాటు ఆయన రాజకీయ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తి కనుక మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి చాలామంది పేద ప్రజలకు, మరి పేదవాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మరి వాళ్ళతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి కనుక నేను ఈ యొక్క ఆర్ట్ అనేది ముఖ్యంగా చేయడం జరిగింది. అలాగే ఆయన కింద స్థాయి నుంచి మరి ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి ముఖ్యంగా ఆర్ట్ అనేది చేయడం జరిగింది. శాప్ డైరెక్టర్ గారు ఆ యొక్క ఆర్ట్ని వీక్షించడం జరిగింది. అలాగే తానంకి నానాజీ గారు కూడా ఆ యొక్క ఆర్ట్ని దర్శించడం అనేది కూడా జరిగింది. నేను ఆ సమయంలో నేను చేసినటువంటి ఆ యొక్క సమయం ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 5:30, 6 దాకా అయిందండి. చూడండి, విజువల్స్లో మీరు చూసినట్లయితే అక్కడికి పొద్దుపోయింది. అప్పుడు అనుకున్న విధంగానే గౌరవనీయులైనటువంటి పాశం సునీల్ గారు, అలాగే తానంకి నానాజీ గారు, శాప్ డైరెక్టర్ గారు ఆ యొక్క ఆర్ట్ దగ్గరికి రావడం జరిగిందండి. వచ్చి ఆర్ట్ని చూడడం జరిగింది. అది చూసినప్పుడు చాలా చూడండి, పాశం సునీల్ గారి యొక్క ఫేస్లో చాలా ఆనందం కలిగిందండి. పక్కనే శాప్ డైరెక్టర్ గారు ఆర్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని చూసి విజిట్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి నా స్నేహితులు ఆ యొక్క వీడియోని షూట్ చేస్తూ ఉన్నారండి. నేను వెనక వైపు నేను ఒక్కసారిగా తర్వాత ఆయన అయ్యగారు, ఎమ్మెల్యే గారు నన్ను ముందుకు పిలవడం జరిగింది. అలా పిలిచిన తర్వాత నేను ముందుకు వెళ్ళడం జరిగింది.
వెళ్ళి చూశారు, చాలా ఆనందపడ్డారండి. సార్ చూడండి ఆర్ట్ మీది వేసానండి అని చెప్పినప్పుడు సార్ గారు ఫేస్లో చాలా ఆనందం అనేది నేను చూశాను. చాలా బాగా చేసావు, చాలా బాగుంది అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చెప్పడం కూడా జరిగిందండి. నేను ఈ విధంగా ఆర్ట్ చేయడం అనేది కూడా చాలా గొప్పగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ఆర్ట్ రూపంలో చూపించడం అనేది, దేవుడు మనకి ఇచ్చినటువంటి కళ ద్వారా చూపించడం అనేది చాలా మంచి విషయం. ఆ విధంగానే ఆర్ట్ గురించి నన్ను ఎలా చేసావు ఏంటని అడిగినప్పుడు నేను ఎమ్మెల్యే గారికి ఈ విధంగా వివరించాను. ఇలా టైం పట్టింది సార్, 9 hours పట్టింది అనేసి చెప్పాను. అలాగే పక్కన నానాజీ గారు కూడా ఉన్నారు. సార్ కూడా చాలా ఆనందపడ్డారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ నేను చూశాను. వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారండి నన్ను. అలాగే ఆ మీటింగ్ అనేది ఆర్ట్ పక్కనే కూడా చేయడం జరిగింది. చూశారు కదా, పక్కనే ఆర్ట్ ఉంది. దాని పక్కనే సార్ గారు, ఎమ్మెల్యే పాసిన్ సునీల్ గారు మాట్లాడుతూ ఉన్నారండి. మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఆర్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క ఆర్ట్ నాకు దేవుడిచ్చాడు కనుక మొట్టమొదటిగా